నా పేరు నవీన్, వయసు 38. ప్రశ్న: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు విడివిడిగా ఉన్నారు. అలాగే ముగ్గురు విడివిడిగా ఉన్న దేవుళ్ళు. అయితే యెషయా 9:6లో శిశువు పుట్టెను. శిశువు ఎవరు? మన కుమారుడు ఎవరు? ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, బలవంతుడైన దేవుడు ఎవరు? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన తండ్రి ఎవరు? ఇలాంటి ప్రవచనమే క్రీస్తు ప్రభువు గారికి సంబంధించి యెహోవాను నేను మనుషుల కొరకు మరణించాడని వస్తాను అన్నట్టుగా అర్థం వచ్చే వచనం యెషయాలోనే లేక కీర్తనలోనో ఇర్మియాలోనో మొత్తానికి పాత నిబంధనలోనే ఉంటుంది బ్రదర్. ఇలా ఎవిడెన్స్ లేకుండా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు బ్రదర్. మీకు ఆ వచనం ఐడియా వస్తుందని అడుగుతున్నాను. ఈ 2 అధ్యాయాలలో వచనాలు యెహోవాయే క్రీస్తు ప్రభువు అన్న అర్థంతో చెప్పబడి ఉన్నాయి. దీనిని గురించి చెప్పగలరు ఆశిస్తున్నాము. ఏముంది 2 వచనాల్లో? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్పబిందువును తుడిచివేయును. ఇక్కడ యెహోవా ఆయనని ఎలా ఉంది నాన్న? తర్వాత యెషయా 43, ఇవి యెహోవాయే క్రీస్తు ప్రభువు గారులా ఉంది కదా. యెహోవాయే క్రీస్తు ప్రభువులా ఉందా? ఇందాక చదివిన మాటలు అలాగేం లేదు నాన్న. 25:8లో 43లో ఏముంది? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఓకే, ఇది కొంచెం అనుకూలంగా ఉంది. ఏంటది? ఏమనుంది? యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అంటే వచ్చింది యేసు ప్రభువు కదా, యెహోవా కాదని. అయితే నాన్న రీసెంట్గా ఈ మధ్య నేను హైదరాబాద్లో మాట్లాడను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు గురించి వివరణ. ఆ పాట ఇంకా ఎడిట్ చేసి వీళ్ళు పెట్టలేఉంటుంది మా టెక్నీషియన్స్. ఇంకా ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోను, లేదంటే బాప్తీసం ఏ నామంలో అనేది నేను చెప్పాను. అక్కడ ముగ్గురు గురించిన వివరణ కూడా నేను ఇచ్చాను. అంటే నాన్న ఇక్కడ పేర్లు పెట్టబడ్డాయి యేసుక్రీస్తు వారికి. ఇందాక నువ్వు చెప్పావు యెషయా 9:6లో అవన్నీ కూడా ఒకరి పేర్లే. తండ్రి అనే పేరు ఆయనకు ఉంది, నిత్యుడగు తండ్రి అనే పేరు ఉంది, ఆలోచనకర్త అనే పేరు, సమాధానక అధిపతి, ఇవన్నీ యేసు ప్రభువుకు ఉన్న అడిషనల్ నేమ్స్ అంటారు దాన్ని. అంటే అదనంగా ఆయనకు ఉన్న పేర్లు. ఏమండి, చాలామందికి 3, 4, 5 పేర్లు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒక పేరుతో ఉన్నవాళ్ళు కొద్దిమంది, చాలామందికి 2, 3 పేర్లు ఉంటాయి. ఏమంటే ఇప్పుడు ఎలాగైతే 2, 3 సిమ్ములు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారో అలా మనుషులందరికీ కూడా చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. యేసు ప్రభువుకు అబ్బో చాలా పేర్లు ఉన్నాయి. ఏమండి, ఆ పేర్లన్నీ కూడా చెప్పబడుతున్నాయి నాన్న, అంతే. కానీ ఇక్కడ చెప్పింది యెహోవా లేదంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక్కటే అనే పదం మాత్రం ఎక్కడా లేదు నాన్న. వాళ్ళు ముగ్గురు వేరు వేరు అని దానికి సంబంధించిన పాఠాలు సింహగర్జనలో ఉన్నాయి, లేదంటే థియాలజీ బుక్స్లో ఉంటుంది, నువ్వు చదువు. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ముగ్గురు వేరు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వీరు ముగ్గురు వ్యక్తులుగా 3 శక్తులుగా విడివిడిగా ఉన్నారు అన్నది సత్యం. అయితే ముగ్గురిని పదప్రయోగంలో నామాన్ని ఉచ్చారించేటప్పుడు, అందుకే ఆ పాఠాన్ని నువ్వను. హైదరాబాద్లో నేను మాట్లాడిన మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు, యేసునామా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అని యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి. అది నువ్వు వింటే ఎందుకు ఆ పేర్లతో యేసుక్రీస్తు వారిని పిలిచారు, ఈ పేర్లన్నీ తండ్రికి ఉన్న పేర్లు యేసుక్రీస్తు వారికి ఎందుకున్నాయి? ఏమంటే ఇప్పుడు గాంధీ అనగానే స్వతంత్రం తెచ్చిన గాంధీ అని అందరూ ఎలా అనుకుంటాం? చాలామంది గాంధీలు ఉన్నారు, చాలామంది నెహ్రూలు ఉన్నారు, ఏమంటే చాలామంది అప్పారావులు ఉన్నారు, చాలామంది సుబ్బారావులు ఉన్నారు. అయితే సుబ్బారావు అనగానే అందరు సుబ్బారావుని కలిపేస్తే ఎలా? ఏ సుబ్బారావు చూడాలి, ఏనానా? కనుక ఇక్కడ మాత్రం చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి, చాలా పేర్లు ఒక్కడికే ఉన్నాయి. ఎవరైనా యేసుక్రీస్తు వారు అంటే ఆ పేర్లు అనగానే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చేసే పనులే ఆయన క్రియలు నాన్న. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని ఇంత పెద్ద అర్థం రావడానికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? ఇమ్మానుయేలు. అవునా? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. కనుక ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం అంటే క్రియలలో ఆయన చేసే ప్రతి పని ఒక పేరుతో సమానమే. ఏనానా? కాబట్టి అలా యేసు ప్రభువు చేసిన ప్రతి చర్యకు ఆయన ఒక పేరుతో సంబోధించవచ్చు. సమాధానకర్త అంటే ఏంటి? సమాధానానికి అధిపతి అంటే ఏంటి? నిజంగా ఆయన వల్లనే సమాధానం దక్కుతుంది, ఆయన వల్లనే శాంతి అనేది లభిస్తుంది అని చెప్పడానికి ఆ మాట. అయితే యేసుప్రభు ఒక్కడే సమాధానపరుడా? తండ్రికి సమాధానపరిచే గుణం లేదా?
పరిశుద్ధాత్మ దేవుడికి సమాధానపరిచే గుణం లేదంటే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే. ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే. కాకపోతే వారిలో యేసుప్రభువు వారిని గురించి ఎక్కువ ప్రస్తావించబడింది కాబట్టి ఈ పేర్లన్నీ కూడా ఆయనకి తండ్రే పెట్టుకున్నట్లుగా కనబడుతుంది. యెషయా గ్రంథం 9:6లో నువ్వు రాసిన మాట ప్రకారంగా ఆయన మనకు శిశువు పుట్టాడు, ఆయన కార్యక్రమాలన్నీ చేస్తాడు కనుక ఈ పేర్లన్నీ ఆయనకు ఉన్నాయి. ఈ పేర్లన్నిటికీ ఆయన అర్హుడు అని చెప్పడానికి మాత్రమే ఆ పదప్రయోగాలన్నీ జరిగాయి. గానాన తండ్రి కుమారుడు ఒక్కడే మాత్రం దయచేసి కాదు. తండ్రి కుమారుడు ఒక్కడు మాత్రం కాదు. తండ్రి వేరు, తండ్రి కనగా వచ్చిన కుమారుడు వేరు. మరి యెహోవాకు మార్గం సిద్ధపరచడే అని అన్నదే క్లుప్తంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఆయనకి యెహోవా అన్న పేరు కూడా ఉంది. అందుకే నిన్న పాఠం వినమన్నాను. యెహోవా అన్న పేరు యేసుక్రీస్తు వారికి ఉంది. ఏమండి, ఇప్పుడు నాకున్న నా తండ్రి పేరు నేను పెట్టుకుంటే తప్పేం కాదే. ఆ తండ్రి పేరు నాకుంది. ఆ తండ్రి పేరిటే నేను ఏదైనా చేస్తాను. అలాగే నా కొడుకు పేరు కూడా నా తండ్రి పేరే ఉంది వాడికి కూడా. కనుక ఒక పేరు, తండ్రి పేరు వంశపారంపర్యంగా పిల్లలకి రావడం అనేది, పెట్టుకోవడం అనేది తప్పు కాదు. నెహ్రూ ఉన్నారండి ఇప్పుడు అంతవరకు, ఎందుకంటే గాంధీ ఉందండి, అవునా? ఇందిరా గాంధీ, ఆడుకు పుట్టిన పిల్లలు, ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఎవరు? సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఏమండి వాళ్ళు గాంధీలే. ఏమండి తర్వాత రాజీవ్ గాంధీ గారికి పిల్లలు పుట్టారు, వాళ్ళు అందులో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. ఏమండి సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ. వీళ్ళందరిలోనే గాంధీలే కనబడుతున్నాయి. ఇదేంటంటే అందరిలో నీ పేర్లే గాంధీస్ ఫ్యామిలీ అంటారు. అంటే కనుక దేవుళ్ళ వంశం, ఆ దేవుళ్ళ వంశంలో యెహోవా అన్న ఆ వంశంలో అందరూ యెహోవాలే. యెహోవాలు అందరూ ఉన్నారు కాబట్టి యెహోవా ఇంతకు ఒరిజినల్ యెహోవా ఎవరు? బైబిల్ రానట్టు కన్ఫ్యూజ్ అయిపోతాడు. భావం తెలిసిన వాడు ఈయన తండ్రి అయిన యెహోవా, ఈయన కుమారుడైన యెహోవా, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అయిన యెహోవా అనొచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ కదా. ఆ తండ్రి ఇంటి పేరు అందరికీ చెల్లుతుంది. ఎందుకంటే మన పేరు చెప్పండి, మనకి పేరు ఉందా లేదా? యెహోవా పేరు మనకు లేదా? పుట్టుకతోనే బై బర్త్ వచ్చేసిందండి మనకి. యెహోవా పేరు మనకెందుకు లేదు? ఆయన ఇంటోళ్ళు మనం. యెహోవా గర్భాన్ని పుట్టిన వాళ్ళం, ఆ ఇంటి పేరు మనకు లేదా? ఏమండి నా ఇంటి పేరు యెహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా? అనలేరు. ఒకళ్ళు కాదంటేనే ఆయనకు పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే. కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది. యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు, మా అరణ్యంలో మార్గం సిద్ధపరచండి, యెహోవాకు మార్గం సిద్ధపరచండి. అక్కడ వచ్చింది యెహోవా కాదు నాన్న, యేసుక్రీస్తు వారే వచ్చారు. కానీ యెహోవాకు మార్గం అని ఎందుకు అన్నాడు? ఆయన పేరు యెహోవా కాబట్టి. పేరు యెహోవా, వచ్చింది యెహోవా కాదు, యేసుక్రీస్తు వారే యెహోవా పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడింది. అందుకే నువ్వు ఆ ప్రసంగం వింటే క్లారిటీగా నీకు ఉంటుంది. ఓకే నాన్న?